ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, ఈ నెల అనగా సెప్టెంబర్ నెలలో జరుగుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనల కొరకు మరి మీరు ప్రార్థిస్తున్నారు కదా. ఎస్, చూడండి, అద్భుతమైన రీతిలో మరి అద్భుతమైన కార్యాలను ప్రభు మన జీవితంలో జరిగించడానికి, మనలందరినీ కూడా ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికే మరి ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలండి. మరి దయచేసి గమనించండి, సెప్టెంబర్ 9వ తారీఖు విజయవాడ రాబోతూ ఉన్నాము. విజయవాడలో కందుకూరి కళ్యాణ మండపం జింకాన గ్రౌండ్స్ పక్కనున్న మరి ఈ కళ్యాణ మండపం నందుయే మరి ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ 9వ తారీఖు అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన మీ కుటుంబ చరిత్రను, జీవిత చరిత్రను మార్చడానికి మరి ఈ ఆరాధన ప్రభు జరిగించినై ఉన్నారు. తప్పక మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 10వ తారీఖు ఒంగోలు ప్రాంతానికి రాబోతున్నాం. ఒంగోలులో ఉన్న మరి అంబేద్కర్ భవన్ లో మరి ఈ అద్భుతకరమైన ఆరాధన మొట్టమొదటిసారి మరి జరగనై ఉందండి. తప్పక ఒంగోలు చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరు ఉన్న ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి మిస్ అవ్వకండి. అనేకమైన మరి కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. పడిపోయిన మరి జీవితాలను కట్టబోతూ ఉన్నారు. చెదిరిపోయిన కుటుంబాలను మరి కుటుంబ చరిత్రను ప్రభు మార్చినై ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అలాగే మరి సెప్టెంబర్ 13వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. మిస్ చేయకండి, తప్పక పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. సెప్టెంబర్ 9వ తారీఖు 2వ మంగళవారం విజయవాడ, 2వ బుధవారం వచ్చి ఒంగోలులో జరగనై ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 13వ తారీఖు 2వ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన జరగనే ఉంది. రండి, తప్పక మీ జీవితాలను ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించినై ఉన్నారు. అద్భుతమైన శక్తివంతమైన వాక్యము ద్వారా, ఆరాధనల ద్వారా మిమ్మల్ని దేవుడు అద్భుతమైన రీతిలో మరి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో కొనసాగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చూడండి, ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి చక్కని వాగ్దానము ద్వారా మనందరినీ బలపరచునై ఉన్నారండి. ప్రతి ఉదయం లేవగానే ఆయన మాటల ద్వారా ఎంతగానో ఆదరణ పొందుకుంటున్నాం, ఎంతగానో ఆయన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. మరి ఆలస్యం చేయక ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనము పిలిచినప్పుడు ప్రభు ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. ఆమేన్. చూడండి, ఎంత అద్భుతకరమైన మాటలు కదా. నేనున్నాను అని మరి నిజంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో. అందుకనే మనం ఏం చేయాలంటే మొరపెట్టే వారిగా ఉండాలి, మనం పిలిచే వారిగా ఉండాలి దేవుణ్ణి. దేవా, ఇదిగో ఈ పరిస్థితిలో నీవు నాకు తోడుండయ్యా, సహాయము చేయయ్యా, అద్భుతం చేయమని అడిగే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. మనం పిలిచినప్పుడు నిజముగా దేవుడు మరి మనం మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. నేనున్నాను కదా అని అనే దేవుడై ఉన్నారండి. అద్భుతకరమైన మాటను కదా. మరొకసారి చదువుదామా? నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనేను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నేనున్నాను అనే ఇంత చక్కని మాటను ఎవరైనా చెప్పగలుగుతారా అండి? చాలాసార్లు మనుషుల దగ్గర నిజంగా ఇలాంటి మాటలు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. ఇంత ధైర్యంగా ఎవరు చెప్పలేరండి. చూడండి, వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ రోజున నేను ఉంటాను అంటారు, రేపటి రోజున పరిస్థితి రాగానే మనతో ఎవ్వరూ ఉండరండి. చుట్టూ చూద్దామన్నా లేదా మరి చూడండి ఎక్కడ చూద్దామన్నా ఎవ్వరూ కనిపించరు. ఒంటరిగా మనం అయిపోతూ ఉంటాం. ఒంటరి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో నీవు
పిలువగా నిజంగా ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. నీవు మొరపెట్టగా నేనున్నాను అనే దేవుడి వైపు చూద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనుషుల వైపు ఎన్నోసార్లు చూసి మరి మోసపోయిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి. మనుషులని ఎన్నోసార్లు పిలిచి ఇదిగో మనం ఎన్నిసార్లు ఏమి అడిగినా వారి దగ్గర నుంచి ఏమి సహాయం పొందుకొని వారిగా ఉన్నాం. అందుకనే మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం, దేవుని పిలుద్దాం. దేవా, ఈ పరిస్థితిలో నీవు నాకు సహాయం చేయ, ఇదిగో ఈ పరిస్థితిలో తోడై ఉండయ్యా, ఈ పరిస్థితిలో నా జీవితంలో అద్భుతం చేయమని అడిగే జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నారండి. మనమే చాలాసార్లు అన్నిట్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆపద రాగానే, పరిస్థితి బాగాలేదు అనగానే మనుషుల వైపు ఉరుకుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం. తిరిగి జీవితంలో ఏమీ ఉండదండి, అంతా శూన్యము శూన్యము శూన్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి దేవుని పిలువు, దేవుని సహాయాన్ని కోరుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ ఆపదలో ఉన్నా, నువ్వు ఏ భయంకరమైన విషయంలో బాధపడుతున్నా ఆయనని పిలువు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను కదా అంటుండగా ధైర్యం తెచ్చుకో, బాధపడుకో. మనుషులు వదిలేసినట్లుగా, విడిచిపెట్టినట్లుగా, లేకపోతే త్రోసివేసినట్లుగా దేవుడు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము 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 సహాయం చేసే దేవుడై ఉన్నారు. నిత్యము నీతో పాటు ఉండే దేవుడై ఉన్నారు. ఒక రోజు ప్రేమించి మరొక రోజున విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అద్భుతకరమైన మాటలు మరి అద్భుతమైన రీతిలో ఫలించును కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అడిగే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా, ఆదరించబడుతున్నాం ఎంతగానో అయా. ఇదిగోండి మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. నేనున్నాను కదా అనే చక్కని మాట మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది అయ్యా. ఎన్నో పరిస్థితులలో, ఎన్నో భయంకరమైన సమస్యల మధ్యలో ప్రభా ఎంతో మంది ఉంటుండగా ఈ మాటల ద్వారా ఉదయకాల సమయంలో మీ మాటలు అనేక మంది జీవితాల్లో ధైర్యము తీసుకొని వచ్చును గాక, కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. ప్రతి ఆటంకాల పైన, పోరాటాల పైన విజయం దయచండి. ఏది జరిగినా అయా జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా మొట్టమొదటిగా మీతో మాట్లాడేవారిగా, మిమ్మల్ని అడిగేవారిగా, అడిగి పొందుకునే అనుభవాలను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రభా ఎంతో మంది భక్తులు అయ్యా ఇదిగోండి మొరపెట్టారయ్యా, ప్రార్థించారయ్యా, అడిగారయ్యా. అడిగిన రీతిగా వారికి మీరుండి సహాయము చేసిన దేవుడవై ఉన్నావు అయ్యా, ఉత్తరం ఇచ్చిన దేవుడవై ఉన్నావు. మేము కూడా అడిగి పొందుకునే అనుభవాలను దయచేయండి అయ్యా. మా ప్రియులు రోజంతా చేసిన ప్రతి ప్రయాణాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ దీవించండి. వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణంలో మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. ఎంతమంది అయితే నూతనమైన పనులు ప్రారంభిస్తున్నారో ఆ పనులలో కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా నెమ్మదిని, సమాధానం, సంతోషాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. అనారోగ్యంతో ఎంతమంది ఉన్నారో తాకండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ అన్ని విషయాలు, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ప్రభా నూతనమైన కార్యాలను ప్రభా ప్రారంభిస్తున్న వారికి అన్ని విషయాలు, అన్ని వేళలో కృప కలుగునుగాక, విజయం కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.